హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక అందమైన నెక్ డిజైన్ చూపిస్తాను, అది కూడా గొలుసు కుట్టు యూజ్ చేస్తూ. ఓకేనా? సో ఫస్ట్ ఇలాగా డ్రా చేసుకోండి. నెక్ అనేది ఓన్లీ లైన్స్, మీకు ఎన్ని లైన్స్ కావాలనుకుంటే అన్ని లైన్స్ ఇలా డ్రా చేసుకోండి. ఒక 5 mm 4 mm కానీ మధ్యలో గ్యాప్ వచ్చేలా చూసుకొని ఇలా గీసుకోండి. సిల్క్ థ్రెడ్ కానీ జరీ థ్రెడ్ కానీ తీసుకోండి, ఏదైనా ఒకటి మీకు ఏది నచ్చితే అది. ఇంకా షుగర్ బీడ్స్ తీసుకోండి. సో జరీ థ్రెడ్ తీసుకుంటే ఒకటే దారం పెట్టుకోండి, అంటే ఒకటే దారం పోగు పెట్టుకోండి. సిల్క్ థ్రెడ్ తీసుకుంటే 2 దారపు పోగులు పెట్టుకోండి, ఎందుకంటే సిల్క్ థ్రెడ్ జరీ థ్రెడ్ కంటే కొంచెం తిన్నుగా ఉంటుంది కాబట్టి. సో 2 పెట్టుకోమని చెప్తున్నాను. అవసరం లేదు, ఒకటే పెట్టుకుంటే బాగుంది అనుకుంటే ఒకటి పెట్టుకోండి. సో ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా గొలుసు కుట్టు అనేది కుట్టుకోండి. ఒక 4-5 గొలుసులు వేసాక బీడ్ ఎక్కించుకొని మళ్ళీ గొలుసు కుట్టు కుట్టుకోండి. సో చూడండి వీడియోలో. ఫ్రెండ్స్, మీరు ఇదే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో మొత్తం చూడండి. ఇదే కాదండి, నా ఛానల్లో ఇంకా నార్మల్ నీడిల్తో చేసిన ఆరి వర్క్ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, అవి చూడండి. అవి కనుక నచ్చితే అలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, అందులో ఆల్ అనే గంటను కొట్టండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలాగా గొలుసు కుట్టుకోండి. బీడ్ వేయగానే గొలుసు కుట్టేటప్పుడు దారానికి పడుతూ ఉంటుందన్నమాట. సో అలా పట్టకుండా మీరు నీడిల్ పైకి తీయగానే మనం రింగ్ వేయడానికి థ్రెడ్ నీడిల్ చుట్టూ వేస్తాం కదా, ఆ చుట్టూ వేసి ఆ దారాన్ని ఇలా పట్టుకొని లాగండి. అప్పుడు బీడ్కి పట్టకుండా మనకి కుట్టు అనేది ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో చూడండి. బీడ్ ఎక్కించిన తర్వాత వెంటనే ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట, మనకు బీడ్కి పట్టుకునేటట్టుగా. సో అప్పుడే మనం రింగ్ చుట్టూ దారం వేసినప్పుడు, నీడిల్ చుట్టూ దారం వేసినప్పుడు లాగేటప్పుడు దారాన్ని ఫింగర్తో కొంచెం పట్టుకొని దారం లాగండి. మీకు అప్పుడు బీడ్కి పట్టుకోకుండా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఈ గొలుసు కుట్టు కోసం మనం సిల్క్ థ్రెడ్ కాకపోయినా జరీ థ్రెడ్ అయినా సరే, ఇవి కూడా కలర్స్ ఉంటాయి, కలర్స్ కూడా యూస్ చేసుకోండి. బీడ్స్ కూడా ఏ కలర్ అయితే దారం యూస్ చేస్తామో ఆ కలర్ బీడ్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ గోల్డ్ కలర్ యూస్ చేస్తున్నాను కాబట్టి గోల్డ్ కలర్ బీడ్సే చూపించాను. ఈ గోల్డ్ కలర్ బీడ్స్ కాకుండా ముత్యాలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ గోల్డ్ బీడ్స్ బదులు ముత్యాలైనా వేసుకోండి. ముత్యాలు వేసుకుంటే దారం కూడా వైట్ దారం పెట్టుకోవాలని ఏం లేదు, గోల్డ్ కలర్ దారానికి ముత్యాలకి బాగుంటుంది కాంబినేషన్ కూడా. సో ఇక అది మనం పెట్టుకునే దారాన్ని బట్టి, మన బ్లౌజ్ మ్యాచింగ్ని బట్టి పెట్టుకోండి. ఈ బీడ్స్ కూడా, షుగర్ బీడ్స్ కూడా కలర్స్ దొరుకుతాయండి. ఓన్లీ గోల్డ్ కలర్ అనే కాదు, ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి.
మనకు నచ్చిన కలరు, మనకు నచ్చిన థ్రెడ్ కలరు చెప్పాను కదా, ఏ కలర్ థ్రెడ్ తీసుకుంటే ఆ కలర్ బీడ్స్ పెట్టుకోండి. ఒక్క ముత్యాలు పెట్టుకుంటే మాత్రం మీరు వైట్ కలర్ థ్రెడ్ అయినా యూస్ చేయండి, గోల్డ్ కలర్ థ్రెడ్ అయినా యూస్ చేయండి, బాగానే ఉంటుంది. సో నేను మొత్తం ఈ గొలుసు కుట్టుని 4 కానీ 5 కానీ మన ఇష్టాన్ని బట్టి వేసుకొని ఆ 4 గొలుసులకు ఒక బీడ్ ఎక్కించుకొని మళ్ళీ గొలుసు కుట్టుకుంటున్నాను. ఈ లైన్స్ కూడా మన ఇష్టం, ఎన్ని లైన్స్ కావాలనుకుంటే అన్ని లైన్స్ గీసుకోవచ్చు నెక్ చుట్టూతా. దీనికి ట్రేసింగ్ అంత అవసరం లేదు, ఫ్రీ హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు ఈ డిజైన్. లేదు మంచి రావట్లేదు అనుకుంటే మామూలుగా గీసుకోవచ్చు. మామూలుగా ఎంత ఒక 4 mm గ్యాప్ పెట్టుకొని 4 mm 5 mm గ్యాప్ పెట్టుకొని గీసుకోండి. సో ఫస్ట్ ఒక లైన్ అయిపోయింది కదండి, ఇప్పుడు సెకండ్ లైన్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సెకండ్ లైన్ నుంచి ఫస్ట్ లైన్లో 4-5 గొలుసులు వేసాక ఒక బీడ్ ఎక్కించుకొని కుట్టుకోవాలని చెప్పాను కదా. ఇక్కడ ఏం చేస్తామంటే సెకండ్ లైన్కి వచ్చేసరికి ఫస్ట్ లైన్లో ఉన్న బీడ్స్కి ఈ సెకండ్ లైన్లో వేసే బీడ్స్ కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకోండి. అంటే ఫస్ట్ లైన్లో వేసిన 2 బీడ్స్కి మధ్యలో ఈ సెకండ్ లైన్లో వచ్చే ఒక బీడ్ ఉండాలన్నమాట. ఇలా మొత్తం అన్ని లైన్లకి ఇలాగే మెయింటైన్ అయ్యేటట్టు చూసుకొని కుట్టుకోండి, ఓకేనా. సో చూస్తున్నారు కదా, బీడ్కి దారం పట్టకుండా మనం గొలుసు వేయడానికి దారం నీడిల్కి వేసేటప్పుడే ఆ దారాన్ని పట్టుకొని నీడిల్ అనేది లాగండి. అప్పుడు మనకి బీడ్కి పట్టుకోకుండా సులువుగా మనకి వర్క్ అనేది అయిపోతుంది. ఇలా బీడ్కి పట్టుకోవడం వల్ల అస్తమానం చికాగ్గా ఉంటుందన్నమాట, ఊకే బీడ్స్కి పట్టుకోవడం వల్ల. సో మీరు రింగ్ వేయగానే ఆ దారాన్ని పట్టుకొని మనం నీడిల్ లాగామనుకోండి, అప్పుడు బీడ్కి పట్టుకోకుండా దారం ఫ్రీగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇదొక టిప్ అన్నమాట. సో ఇలాగా మొత్తం ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్లు ఇలాగే కుట్టుకుంటున్నాను. సో ఇంతేనండి ఇవాళ వీడియో. ఎలా ఉంది, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. సో చివరి దాకా మొత్తం చూడండి.